ఎలన్ మాస్క్ని టార్గెట్ చేయడం ఓ పక్కన ఫేస్బుక్, ట్విట్టరు, ఇన్స్టా ఇట్లాంటివన్నీ కూడా గత ఎన్నికలప్పుడు 2020లో జరిగినటువంటి ఎన్నికల సందర్భంలో ఓపెన్గా బహిరంగ థ్రెట్ క్రియేట్ చేసి ట్రంప్ అకౌంట్స్ బ్లాక్ చేసి అట్లాగే వన్ సైడెడ్గా బైడెన్కి సపోర్ట్ చేసుకొచ్చినటువంటి రోజున నోరు మూసు కూర్చున్నటువంటి యూరోపియన్ యూనియన్ ఫ్రీ స్పీచ్ అనేటటువంటి పేరుతో ఖలిస్తానీ తీవ్రవాదులతో పాటుగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఇట్లాంటి దేశాలకు సంబంధించినటువంటి తీవ్రవాదుల్ని కూడా అక్కడ రాజకీయ పార్టీలాగా లేకపోతే ఎన్జిఓలుగా అలౌ చేసేటటువంటి యూరోపియన్ యూనియన్ ఫ్రీ స్పీచ్ అనేటటువంటి పేరుతో వాళ్ళ నెత్తిన పెట్టుకునేటువంటి యూరోపియన్ యూనియన్ ఇప్పుడు ట్రంప్ అధికారంలోకి వస్తుండగా ట్రంప్కి అండగా నిలబడ్డటువంటి ట్విట్టర్ని కొనుగోలు చేసి కాస్త అనుకూలంగా మార్చినటువంటి ఎక్స్ అధినేత ఎలన్ మాస్క్ మీదన కోపంతో దర్యాప్తు ఆరంభించి ఇప్పుడు యూరోపియన్ యూనియన్ దర్యాప్తుని వివిధ దేశాలు విడివిడిగా ప్రారంభిస్తున్నాయి. అన్ని దేశాల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేసేటటువంటి అడుగులు వేస్తున్నాయి. అంటే సంథింగ్ ఏదో జరిపేటటువంటి ప్రయత్నం కనబడుతుంది యూరోపియన్ యూనియన్లో.